శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. టైమ్ టీవీ 24/7 ప్రేక్షకులందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మనము ఈ ఏడాది నవరాత్రులను ఏ విధంగా చేసుకోవాలి, ఎంత ఆహ్లాదంగా, ఎంత ఆనందకరంగా, ఎంత విధి విధానాలతో మనం చేసుకోవాలో మనము ఈనాడు తెలుసుకుందాము. అసలు నవరాత్రులు అంటే ఏమిటి, నవరాత్రులు ఎలా వచ్చాయి, వాటి యొక్క వైభవం ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి మనం తెలుసుకుంటే మనకు అమ్మవారిని కొలుచుకోవడం ఎంతో సులువుగా మారుతుంది. నవమి నవరాత్రులు అంటే 9 అన్న సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు, 9 అన్నది అదొక పూర్ణ సంఖ్య. అంటే ఏంటి, మనకు పూర్ణత్వాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 9. మనకి 9 గ్రహాలు, ఇలా రకరకాలుగా 9 తోటి మనకు ముడిపడి ఉన్నది మన జీవితం. ఈ 9 రాత్రులు కూడా అమ్మవారిని కొలవడం వల్ల మనలో పూర్ణతత్వమైనటువంటి శక్తి మనకు ప్రాప్తింపబడుతుంది. అంటే సంవత్సరం పాటు కూడా మనము అమ్మవారిని కొలిసినటువంటి ఫలితము మనకు ప్రాప్తిస్తున్నది. అంతేకాకుండా మనకు నవరాత్రులు ఒకటే కాదు, శరత్ నవరాత్రులే కాకుండా మనకు ఏడాది పొడవునా 4 నవరాత్రులు ఉంటాయి. అందులో 2 గుప్తంగా ఉంటాయి, 2 బహిర్గతంగా చేస్తూ ఉంటాము. కానీ పూర్వం నుంచి కూడా శాక్తేయ విధానంలో ఉన్న వాళ్ళకి ఈ విధానాలన్నీ తెలుసు, 4 నవరాత్రులు తెలుసు. మరి మామూలు జనాలకి ఎలా తెలుసు అంటే, మనకు ఆషాఢంలో చూస్తే మనకు కొన్ని చోట్ల ప్రాంతీయ ఆచారాలు, చాలా చోట్ల కూడా దక్షిణాన ఉత్తరాన కూడా అమ్మవారిని కొలవడం, బోనాలని ఇక్కడ మనం చేసుకుంటూ ఉంటాము. వేరే చోట్ల కూడా అమ్మవారిని కొలిచేటువంటి విధానాలు, మనకు గ్రామ దేవతలను కొలిచే విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక ఇలా 2 వారాహి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటాం. ఇలా గుప్తంగా చేసుకునే 2 అయితే వసంత చైత్ర నవరాత్రులు మనం బహిర్గతంగా అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము. ఎందుకు అవి గుప్తంగా ఉన్నాయి అంటే, ఆ టైంలో మనం ఆ సమయంలో మనం గమనించవచ్చు. ఎలా అంటే కొన్ని ఆ వాతావరణం ఎలా ఉంటుంది అంటే అంటువ్యాధులు ప్రాప్తించేటువంటి సమయంగా మనం గమనించవచ్చు. అలాంటి సందర్భంలో అమ్మవారిని మనం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పూజలు సేవ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటాము. అయితే ఇప్పుడు చేసేటువంటి మనకు నవరాత్రులు శరత్ నవరాత్రులు అంటాము. ఈ శరన్నవరాత్రులు 9 రోజుల పాటు కూడా మనము ఎంతో వైభవంగా అమ్మవారికి విధి విధానాలతోటి, భక్తి శ్రద్ధలతోటి పూజలను జరపడం వల్ల మనకు సంపూర్ణంగా సంవత్సరం పాటు కూడా పూజ చేసిన ఫలితం అన్నది మనకు ప్రాప్తింపబడుతూ ఉంటుంది. అయితే ఈ నవరాత్రులు అందరూ ఏ విధంగా జరుపుకోవాలి అన్నది మనం చాలామంది అడుగుతూ ఉంటే మనం తెలుసుకుందాం. ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎన్ని విధాలుగా మనం చేసుకోవాలి అన్నది మనం గమనించవచ్చు. కొందరికి కుదిరిన వాళ్ళకి, కొంచెం సాంప్రదాయం ఉన్న వాళ్ళకి, శాక్తేయ విధానం ఉన్న వాళ్ళకి, శక్తి ఉపాసన ఉన్న వాళ్ళకి ఈ 15 రోజుల పాటు చేస్తూ ఉంటారు. అంటే ఆశ్వేజ పాడ్యమి నుంచి మొదలు పెట్టుకొని పౌర్ణిమాంతం వరకు కూడా అమ్మవారిని పూజ చేసేటువంటి విధానం కలిగినటువంటి కొంత సాంప్రదాయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 9 రోజులైనా మనం చేసుకోవచ్చు. 9 రోజులు అంటే ఇక్కడ మనము పగళ్ళు లెక్క వేసుకోకూడదు, 9 రాత్రులు మనం లెక్క వేసుకుంటూ పూజ చేయాలి. అంటే రాత్రి కాలంలో అమ్మవారిని పూజించడం అన్నది ఒక విశేషం. అంటే పగలంతా పూజ చేయకూడదు అని కాదు, ఇక్కడ పగలు పూట కూడా పూజ చేసుకుంటూ రాత్రి పూట విశేషంగా పూజ చేయాలి. మనకు పొద్దున సంధ్యాకాలంలో కొన్ని సాంప్రదాయాల్లో త్రిసంధ్యాకాలంలో అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి కూడా పూజ చేస్తూ ఉంటారు. అంటే 4 వేళలు 4 జాముల్లో పూజ చేసే విధానం కూడా ఉంది కొందరికి. 3 వేళలా పూజ చేస్తూ ఉంటారు. కొందరు పగలు సాయంత్రము పూజ చేసుకుంటూ ఉంటారు. కనీసం కుదరనప్పుడు వాళ్ళు కనీసం రాత్రి పూటైనా అమ్మవారిని పూజించుకోవడం అన్నది మనం చేయడం చాలా ఉత్తమం. ఎవరి శక్తి కొలది, ఎవరి విధానాలను బట్టి, ఎవరికి ఎంత వీలవుతే అంత విధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, అన్యమైన చింతనలు ఏవీ లేకుండా, ఈ వ్యవహారికమైన జీవనపు వ్యవహారాల్లో ఉన్నటువంటి చింతనలను కొంచెం తగ్గించుకొని అమ్మవారిని మీద పూర్తి భక్తిగా శ్రద్ధతోటి పూజించుదాం. ఈ 9 రోజులు అమ్మవారి కృపకు మనం పాత్రలవుదాం. ఏ విధంగా మనం పూజలు చేసుకోవాలో తెలుసుకుందాం. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, మనకు వాళ్ళ వంశాచారంగా ఉంటుంది విధానము, కలశ స్థాపన అన్నది ఉంది. కొందరికి ఏంటి మధ్యలో పెడుతూ ఉంటారు. ఒకసారి పెడితే మటుకు ఆ కలశ విధానంలో పూజ విధానము ఎప్పటికీ వాళ్ళ వంశస్థం అంతా కొనసాగిస్తూ ఉండాలి.
అలా కానప్పుడు మనకు చిత్రంలో కానీ చిత్రపట రూపంలో కానీ కొలుచుకోవడం, లేదా మూర్తి రూపంలో కొలుచుకోవడం, లేదా ఒక బింబంలో కొలుచుకోవడము, ఆలయానికి వెళ్ళి కొలుచుకోవడం, ఇలా విధానాలతో చేసుకోవచ్చు. అంతే తప్ప ఏదో విధంగా మనకు అమ్మవారిని కొలుచుకోవడం అన్నది జరుగుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అది మధ్యలో మటుకు ఆపకుండా ఉంటే నయం. కొందరు అడగొచ్చు, మరి అంటుముట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు ఎలా అన్నప్పుడు వాళ్ళు తప్ప ఎవరికైతే వీలవ్వదో కలశ స్థాపన, కనీసం వాళ్ళు ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని సేవించుకోవడం అయినా చేస్తే అది ఉత్తమం. ఈ 9 రాత్రులు కూడా అమ్మవారిని సేవించడం వల్ల మనకు కలిగేటువంటి వైభవం ఏంటి అంటే, మనకు దేవి భాగవతము ఇలాంటి పురాణాలలో ఎంత చెప్పబడింది అంటే, అమ్మవారు మనకు సంపూర్ణ తత్వంగా మనకు ఈ శక్తి రూపము విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారిని కొలిస్తే మనకు సంవత్సరం పాటు కొలిసినటువంటి ఆ పూర్ణ ఫలితం మనకు దక్కుతుంది. అందుకని ఖచ్చితంగా వీలైతే 9 రోజులు అమ్మవారిని ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా, కలశంలో కానీ, బింబంలో కానీ, చిత్రపటంలో కానీ లేదా మందిరానికి వెళ్ళైనా కానీ కొలుచుకోవడము, లేదా కనీసం 5 రోజులు అంటే పంచమి నుంచి మొదలు పెట్టుకుని నవమి, దశమి వరకు పూజ చేసుకోవడం. అది కూడా కుదరలేదా, కనీసం అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులైనా పూజ చేసుకోవడం. అది కూడా కుదరదు మాకు, అసలు కొందరు వాళ్ళ వృత్తిరీత్యా కానీ ఇంకేదైనా వల్ల కానీ కనీసం నవమి నాడైనా కానీ అమ్మవారిని కొలుచుకోవాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారిని మనం ఏ రూపాల్లో కొలవాలి, ఏ విధంగా కొలవాలి అన్నది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనకు సాధారణంగా మనం గమనిస్తూ ఉన్న మన తెలుగు వారులమంతా ఇక్కడ కూడా చూస్తున్నది, విజయవాడ అమ్మవారి యొక్క అలంకరణ ప్రకారంగా మనం పూజించడం అన్నది చూస్తూ ఉంటాము. ఇంకొకటి శ్రీశైలంలో నవదుర్గా రూపంలో, వరంగల్ భద్రకాళి రూపంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా అలంకరణలు చేయడం అన్నది జరుగుతుంది. కానీ ఈ రూపాలలోనే అమ్మవారిని కొలవాలి అంటే గాయత్రి, అన్నపూర్ణ, లక్ష్మి ఈ విధంగానే కొలుచుకుంటూ రావాలి అని ఎక్కడ ఏమీ నిర్దిష్టమైనటువంటి శాస్త్ర ప్రమాణం అంటూ ఇక్కడ లేదు. కాకపోతే శక్తి స్వరూపిణి అన్ని రూపాల్లో మనకు కనపడుతుంది కాబట్టి ఆమెని ఆ విధంగా మనము భక్తులు అలంకరించుకొని అమ్మవారిని కొలుచుకొని ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారు. అంతే తప్ప ఇదే రూపం, ఇదే అలంకరణ, ఇదే వస్త్రం, ఇదే అప్పుడు పెట్టాలి అన్నటువంటిది సరైనటువంటి విధానము అంటూ ఎక్కడ ఏమీ లేదు. అది వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళ భక్తి కొలది ఆ రోజుల్లో కొలుచుకోవడం అన్నది చేసుకోవచ్చు. కాకపోతే మనకు దేవి మహాత్మ్యంలో చెప్పబడినటువంటి విధానం ఏంటి అంటే, మొదటి 3 రోజులు మహాకాళిగా, తర్వాత మధ్యలో 3 రోజులు మహాలక్ష్మిగా, తర్వాత మధ్యలో 3 రోజులు చివరి 3 రోజులు మహాసరస్వతిగా అమ్మవారిని కొలుచుకోవడం అన్నది దేవి మహాత్మ్యంలో చెప్పబడిన విధానం. అది కూడా కుదరదు. అది అలా కాకుండా నవరాత్రుల్లో కూడా నవదుర్గలను మనము అమ్మవారిని కొలుచుకోవచ్చు. అంటే నవదుర్గా స్వరూపిణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవి రూపంని మనం కొలుచుకుంటూ పూజ అన్నది చేసుకోవచ్చు. అది కుదరనప్పుడు కనీసం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణ రూపంలో అమ్మవారి నామాలను, అష్టోత్తరాలను చదువుకుంటూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం కొలుచుకోవడం అన్నది జరగాలి. ఇప్పుడు అమ్మవారికి ఏ మంత్రాలతో మనం పూజ చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నది కూడా మనం తెలుసుకుందాం. కొందరికి మంత్రాలు వస్తాయి, కొందరికి మంత్రాలు రావు. ఏ విధంగా చేయాలి మరి? అందరికీ కూడా సులభమైన మంత్రం ఒకటి ఏంటి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్నటువంటి మంత్రంతో అమ్మవారికి సంపూర్ణ పూజా విధానం కూడా చేసుకోవచ్చు. లేదా శ్రీ సూక్త విధానంతో లేదా దుర్గా సూక్తంతో ఉన్నటువంటి పూజా కల్పంతో మనకు అమ్మవారికి షోడశోపచారాలు, పంచోపచారాలు అన్న విధంగా మనకు చేసుకోవచ్చు. కనీసంలో ఆ పంచోపచారాలు అంటే మనకు గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ 5 అయిన అమ్మవారికి భక్తిగా సమర్పించి అమ్మవారికి అష్టోత్తరనామాలు లేదా ఏదైనా మనకు వచ్చినటువంటి శ్లోకాలు లేదా ఏదైనా స్తోత్రం పఠించి నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేసుకొని అక్షింతలు అమ్మవారి మీద వేసి మనము ధరించడం వల్ల ఆ రోజు పూజ అన్నది సులువుగా చేసుకునేటువంటి విధానం ఇదొకటి. మనకు సమయం ఉంది, తీరుకుంది, చేసుకోగలము, మనకు వెసులుబాటు ఉంది అనుకుంటే షోడశోపచారాలు అంటే ఆర్ఘ్యం,
అర్ఘ్యపాద్యాలతో మొదలుపెట్టి అన్ని పూజా విధానంగా మొత్తం చేసి అమ్మవారికి నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణ, హారతులు ఇవన్నీ ఇచ్చేసి అమ్మవారికి పూజ చేసుకోవడం అన్నది కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు పంచోపచారాలు, షోడశోపచారాలు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా మనకు అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి చేయడం అనేది చాలా ముఖ్యము. మనం ఎంత వైభవంగా, ఎంత భోగాలుగా మనం చేశామన్న దానికంటే కూడా ఎంత భక్తి శ్రద్ధతో మనం అమ్మవారిని కొలిచాము అన్నది అమ్మవారు మనకి ఇక్కడ గ్రహిస్తుంది అని మనం గమనించాలి. ఎందుకు అంటే ఆమె భావన మాత్ర సంతుష్టాయి నమః అన్నటువంటిది నామం కలిగింది. ఇక్కడ ఏంటి, మనం ఏ భావనతో చేస్తున్నాము, ఎంత భక్తిగా చేస్తున్నాము అని చూస్తా తప్ప నువ్వు ఎన్ని కిలోలు నాకు సమర్పించావు, ఎన్నెన్ని కిలోలు నాకు పెట్టావు అన్నది ఆమె గమనించదు. ఇది మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నవరాత్రుల్లో మనము మొదటి రోజు నాడు ఏం చేద్దాము, రెండో రోజు నాడు ఏం చేద్దాము అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మనకు అమ్మవారిని కొలిచేటప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం కదా, నవదుర్గా రూపం కానీ త్రిమాత స్వరూపంగా అంటే 3 రోజులు మహాకాళిగా, 3 రోజులు మహాలక్ష్మిగా, 3 రోజులు మహాసరస్వతిగా కొలుచుకోవడం కానీ, లేదా మనకు ఆచారంగా వస్తున్నటువంటి అమ్మవారి అలంకరణ పరంగా కూడా మనం కొలుచుకోవచ్చు. అయితే మొదటి రోజు నాడు మనం కొలవవలసిన అమ్మవారి పేరు ఎలా వస్తుందంటే శైలపుత్రి. అమ్మవారి నవదుర్గా స్వరూపంలో ప్రథమమైనది శైలపుత్రి. అమ్మవారి శ్లోకం ఏమిటి, మనం ధ్యాన శ్లోకం ఏమిటి తెలుసుకుందాం. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఇప్పుడు అమ్మవారిని మనము నవరాత్రుల్లో ఏ ఏ రూపాలతో మనం కొలుచుకుందాము, ఏ ఏ శ్లోకాలను పఠిద్దాము, అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటి, అమ్మవారికి ఏం నివేదన పెడదాము అన్నది మనము తెలుసుకుందాము. మొదటి రోజు నాడు అంటే శైలపుత్రి అలంకరణలో మనం అమ్మవారిని కొలుచుకుంటాం. అంటే అమ్మవారు శైలేంద్ర తనయ అంటే హిమవత్ పర్వతానికి ఆమె కూతురిగా జనించింది. ఆ రూపాన్ని మనం తలుచుకుంటూ అమ్మవారిని మనం స్తుతిద్దాం. వందే వాంఛితలాభాయ చంద్రాకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఇక్కడ అమ్మవారు మనకు కోరిన కోరికలు తీర్చడానికని వచ్చి చంద్రాకృత శేఖరాం చంద్రవంకం ధరించినటువంటి వృషారూఢాం అంటే ధరించినటువంటి ఎద్దు మీద కూర్చున్నటువంటి శూలధరాం శూలాన్ని పట్టుకొని ఉన్నటువంటి శైలపుత్రీం హిమవత్ శైల అంటే హిమవత్ పర్వత రాజుకి పుట్టినటువంటి ఓ పుత్రిక అమ్మవారిని మనం కొలుస్తూ ఉన్నాము. ఈరోజు మనం పెట్టవలసిన నైవేద్యం ఎలా ఉంటుంది అంటే క్షీరాన్నం అంటే క్షీరం పాలతో వండినటువంటి పాల పాయసం అన్నాన్ని మనం పెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. వీలైతే తెల్లటి పూలు లేదంటే మనకి అందుబాటులో ఏ పూలు దొరికితే ఆ పూలతోటి అమ్మవారిని భక్తిగా కొలుద్దాం. శైలపుత్రి అలంకరణలో మనం సేవిద్దాం. కుదిరితే బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాన్ని కూడా మనము పఠించి అమ్మవారి కృపకు పాత్రులవుదాం. మొదటి రోజు మనం బాలా త్రిపుర సుందరి కూడా కొలుచుకుంటున్నాం. ఇక్కడ బాలా త్రిపుర సుందరి వర్ణన ఎంతో అద్భుతమైనది. బాలా త్రిపుర సుందరి చిన్న పాపగా ఉంటుంది. ఆ అమ్మవారు మనకు బాలికా రూపంలో దర్శనమిచ్చి మనకు సేవలు అందుకుంటూ ఉంది. ఇక్కడ మనకి ఇంకొక విధానం కూడా తెలుసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మనం పూజ చేసేటప్పుడు ఓ మూర్తి బింబ ఏ ఆరాధనే కాకుండా సువాసిని పూజ, కుమారి పూజ అన్నది కూడా మనం చేయడం అన్నది గమనించవచ్చు. వీలైతే 9 రోజుల పాటు కూడా చిన్న పసిపిల్లలు అంటే 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయిలు, యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళ అమ్మాయిల వరకు కూడా మనము కన్య వరకు కూడా కొలుచుకొని వాళ్ళకి బొట్టు, కాటుక, గాజులు మొదలైనటువంటి మంగళకర ద్రవ్యాలను ఇచ్చి వాళ్ళకి మిఠాయి ఏవైనా పెట్టి వాళ్ళకి వస్త్రాలు, పుస్తకాలు వాళ్ళకి తగినటువంటివి ఇచ్చి వాళ్ళని సంతోషపరచడం అన్నటువంటి బాలా పూజగా కూడా మనం గమనించవచ్చు. కుదిరితే 9 రోజులు లేదా 3 రోజులు కనీసం ఒక్క రోజైనా బాలా పూజ చేసుకొని తరించాలి అని కూడా చెప్తుంది శాస్త్రం. అంతేకాకుండా సువాసిని పూజ ముత్తైదువులకు కూడా వీలైతే 9 రోజులు లేదైతే మధ్యలో ఎప్పుడైనా కనీసం ఒక్క రోజైనా కూడా అమ్మవారికి స్వరూపంగా ఆ ముత్తైదువులను పిలిచి వాళ్ళని సేవించుకొని వాళ్ళకి ఇవ్వవలసిన మంగళ ద్రవ్యాలు, వాయన తాంబూలాలు కూడా ఇచ్చి మనం కొలుచుకోవడం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది ఈ నవరాత్రుల్లో. ఇక రెండో రోజు మనం అమ్మవారిని చూస్తే
మనకు అలంకరణలో గాయత్రీదేవి చూడొచ్చు. గాయత్రి పరమ మంత్రాలకు ఆధీనమైనటువంటి మంత్రస్వరూపిణి అయినటువంటి వేదమాతా స్వరూపిణి గాయత్రి. ఈ గాయత్రీదేవి అలంకరణలో మనం కొలవచ్చు. లేదా నవరాత్రుల్లో నవదుర్గా స్వరూపిణి అయినటువంటి ద్వితీయ రూపమైనటువంటి బ్రహ్మచారిణి రూపంలో మనం అమ్మవారిని కొలవడం అనేది చేయొచ్చు. ఇక్కడ బ్రహ్మచారిణి ధ్యాన శ్లోకం ఏమిటి, అమ్మవారిని ఏ మంత్రంతో స్తుతించాలి మనం చూద్దాం. దధానాకర పద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా అన్న శ్లోకంతో మనం అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ అమ్మవారు మనకి ఎలా దర్శనమిస్తున్నారు అంటే, ఒక చేతిలో పద్మాన్ని ధరించి ఇంకొక చేతిలో కమండలము ధరించి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ రెండు రూపాలను మనం ధ్యానించుకోవడం, ఈ రెండు రూపాలను సేవించడం, అష్టోత్తర శతనామావళితో స్తుతించడం ఇక్కడ మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ఆ బ్రహ్మజ్ఞానం వైపు నడిచేటువంటి శక్తి మనకు కలుగుతుంది. శైలపుత్రిగా పుట్టినటువంటి ఆ తల్లి ఆ పరమేశ్వరుని పొందడం కోసం తపస్సు చేయడానికి బయలుదేరినటువంటి దివ్యమైన రూపం ఈ బ్రహ్మచారిణి రూపం. ఎంతో నియమాలను పాటిస్తూ మన జీవిత విధానంలో కూడా నియమ నిబంధనలను పాటించమని చెబుతూ ఉన్నటువంటి ఆ రూపమే ఈ బ్రహ్మచారిణి రూపం. మనం పాటించాల్సినటువంటి నియమాలను, జీవిత విధానంలో మనం చేయవలసినటువంటి ఉత్తమమైన పనుల కోసం అటు ధర్మ మార్గాన్ని వదలకుండా ఎలా నిలబడాలి, ఆ పరమాత్మని పొందడానికి మనం ఏ విధంగా తపస్సు చేయాలి, ఏ విధంగా మన శక్తి కొలది భగవంతుని ఉపాసించాలి అన్నటువంటి విధానము మనకి ఈ బ్రహ్మచారిణి తత్వరూపంలో మనకు గోచరమవుతూ ఉంటుంది. ఈరోజు మనం అమ్మవారికి గుడ అన్నం అన్నది పెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే బెల్లంతో వండినటువంటి పరవాన్నము పెట్టడం ఉత్తమం. అప్పుడే మనకు నవరాత్రుల్లో 2 రోజులు గడిచిపోయినాయి. ఇక 3వ రోజు నాడు మనం చేయవలసినటువంటి విధానం ఏమిటి అంటే, అమ్మవారిని మనము వీలైతే అన్నపూర్ణాదేవిగా లేదా చంద్రఘంటాదేవి రూపంలో, తృతీయ రూపమైనటువంటి నవదుర్గా రూపంలో చంద్రఘంటాదేవి ఆ రూపంలో మనం అమ్మవారిని కొలుచుకోవడం అనేది గమనించవచ్చు. ఇక్కడ అన్నపూర్ణాదేవి సకల ప్రజలకు, సకల జీవులకు కూడా అన్నాన్ని ప్రసాదిస్తున్నటువంటి, ఆహారాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ రూపాన్ని, అంటే పరబ్రహ్మ అన్నమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం కొలుచుకోవడము, మనకు తింటున్నటువంటి ఆహారము మనం ధన్యవాదాలు చెబుతూ అమ్మవారిని కొలవడం అన్నది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ చంద్రఘంటాదేవి అన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది అమ్మవారి రూపం ఎలా ఉంటుంది, ధ్యాన శ్లోకం ఏంటో చూద్దాం. పిండజప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తంతు మే మహ్యం చంద్రగంటేతి విశ్రుత. ఇక్కడ అమ్మవారు చంద్రగంట అంటే నెలవంక రూపము ఉన్నటువంటి ఆ నెలవంకని తన శిరస్సును ధరించినటువంటి గంట రూపంలో ధరించడం వల్ల ఆమెకు చంద్రఘంటాదేవి అన్నటువంటి నామం వచ్చింది. అమ్మవారు అక్కడ బ్రహ్మచారిణి రూపంలో తపస్సుకు వెళ్ళి ఆ తపస్సును చేసి ఆ పరమాత్మని కోసము, ఆ పరమేశ్వరుని కోసము చేసినటువంటి ప్రసాదంగా చంద్రఘంటాదేవి నిష్ట కలిగి ఉన్నటువంటి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంది. ఇలా ఉన్నటువంటి అమ్మవారికి మనము వీలైతే పులిహోర మనము చింతపండు కానీ నిమ్మకాయతో కానీ చేసినటువంటి మనకు ఉన్న దాంతో చేయడం అన్నది మనం గమనించుకోవచ్చు. చేసి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారి ప్రేమకు మనం పాత్రలమవుదాం. ఇక 4వ రోజు రూపం మనకు కూష్మాండాదేవి. అమ్మవారి నవదుర్గా స్వరూపంలో చతుర్థమైనది కూష్మాండాదేవి. ఇక్కడ కూష్మాండ అన్న పదానికి మనం అర్థం చేసుకుంటే బూడిద గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో అది అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. ఆ తత్వమే ఈ కూష్మాండాదేవి. ఇక్కడ కూష్మాండ అంటే బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండ తత్వంలో ఉన్నటువంటి మొత్తము కూడా తానే ఉన్నటువంటి, తానే నిండి నివిరీకృతమైనటువంటి ఆ తత్వమే కూష్మాండ అంటే సంపూర్ణం, రౌండ్, సంపూర్ణత్వానికి మనము చూపించడమే ఈ కూష్మాండాదేవి రూపం. అంతేకాకుండా ఈరోజు మనము అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా కూడా మనం కొలుస్తూ ఉంటాం. ఆ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఎలా ఉద్భవించి వచ్చినదో ఆ విధంగా ఆ అమ్మవారిని మనం కొలుస్తూ అమ్మవారికి విధానాలతోటి షోడశోపచారాలు లేదా పంచోపచారాలు మనకు కుదిరినటువంటి దాంతో పూజ చేసి అమ్మవారిని మనం సేవించుకుందాం. ఇక్కడ కూష్మాండాదేవి శ్లోకము అమ్మవారిని ఎలా ధ్యానించుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం.
సురా సంపూర్ణ కలశం రుధిరాపుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా సుభదాస్తు మే. ఇక్కడ అమ్మవారు కూష్మాండ రూపం మనకి ఎలా హస్తంలో పద్మాన్ని ధరించి ఉన్నటువంటి పూర్ణతత్వంగా, అంటే ఈరోజు నాడు పూజ చేయడం ఏంటి, బ్రహ్మాండంలో ఉన్న శక్తి మొత్తాన్ని మనం పూజించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఇలాంటి అమ్మవారికి మనము పొంగలన్నము అంటే పెసరపప్పుతో వేసినటువంటి పొంగల్ అన్నం ఏదైతే ఉంటుందో గట్టి పొంగలన్నము అది అమ్మవారికి నివేదించడం అన్నది మనం సాధారణంగా చేస్తూ ఉంటాం. ఇంకా అమ్మవారికి మనము 5వ రోజు స్కందమాతగా కొలుస్తూ ఉంటాము. ఇంకా లేదా లలితా పంచమిగా కూడా మనము ఈరోజు కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లలితా పంచమి వైభవం ఏంటి అంటే లలితోపాఖ్యానంలో మనకు ఎంతో సువిస్తరంగా అమ్మవారి వర్ణన గురించి ఉంది. సమస్త సృష్టికి కారణం, సమస్త మూలానికి ఆధారమైనటువంటి ఆ శక్తిని మనము ఇవాళ లలితాదేవిగా ఉపాసిస్తున్నాము. ఆ అమ్మవారిని ధ్యానించుకొని అమ్మవారి శక్తి స్వరూపమైనటువంటి నవదుర్గా స్వరూపంలో స్కందమాత అంటే ఇక్కడ స్కందుడితో కలిసినటువంటి ఉన్నటువంటి తల్లి. ఇక్కడ స్కందుడు అంటే కుమారస్వామి. మనకు కుమారస్వామి షణ్ముఖుడైనటువంటి ఆ స్కందమాతను పూజించడం వల్ల సంతానానికి ఆపదలు ఉన్న ఎలాంటి గట్లు ఉన్నా అవన్నీ తొలగిపోవడము, సంతాన అభివృద్ధి కలగడము, సంతాన కాంక్షించే వాళ్ళకి సంతానం కలగడము అన్నది కూడా జరుగుతూ ఉంటుంది స్కందమాతా దయ వల్ల. సో అందుకని అమ్మవారిని మనం ఇవాళ స్కందమాతా దేవి రూపంలో కొలుచుకుంటూ అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని పఠిద్దాం. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా సుభధాస్తు సదా దేవీం స్కందమాతా యశస్విని. అమ్మవారు సింహారూఢులై సింహం మీద కూర్చొని ఆ స్కందుడిని కుమారస్వామిని తన ఒళ్ళో పెట్టుకొని భక్తులను ఆశీర్వదించడానికి, భక్తులను రక్షించడానికి బయలుదేరేటువంటి ఆ దివ్య రూపాన్ని తలుచుకుందాం. అమ్మవారికి ఈ రోజు నాడు వీలవుతే దద్దోజనం అన్న పెరుగుతో చేసినటువంటి అన్నాన్ని మనం నివేదన పెట్టి అమ్మవారి ప్రేమకు పాత్రలమవుదాం. ఇంకా మనము 6వ రోజుకు చేరుకున్నాం. 6వ రోజు నాడు మనం అమ్మవారిని కాత్యాయని దేవిగా లేదా కాళికాదేవిగా మనము కొలుస్తూ ఉన్నాము. ఈ కాత్యాయని దేవి మహత్యము ఏమిటి అంటే వివాహేతరులకు వివాహం అయ్యేందుకు అమ్మవారి పూజ ఎంతో మనకు ఉపకరిస్తూ ఉంటుంది. పూర్వము గోపికలు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని తన భర్తగా కావాలని కోరుకుంటూ కాత్యాయని దేవి వ్రతం చేశారు, కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అన్నది మనం గమనించవచ్చు. అంటే ఈ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారిని కొలవడం వల్ల శీఘ్రంగా వివాహం జరిగేటువంటి ఆ అవకాశం ఎంతో ఉంది. ఎవరైతే వివాహితులు ఉన్నారో, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఈ రోజు నాడు అమ్మవారిని కాత్యాయని దేవిగా కొలవడం వల్ల వాళ్ళకు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు ఎంతో దోహదపడుతూ ఉంటుంది. కాత్యాయని ధ్యాన శ్లోకం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చంద్రహాసోజ్వలకర శార్ధూల వరవాహన కాత్యాయని శుభాం దద్యా దేవి దానవఘాతిని. చంద్రహాసోజ్వలకర అమ్మవారు ఎలా ఉంటుందంటే ఎలాగైతే ప్రకాశవంతంగా ఉంటుందో అలాంటి దివ్యమైన ప్రకాశాన్ని విదజల్లుతూ శార్దూల వాహనం మీద కూర్చున్నటువంటి ఆ తల్లికి మనం దండం పెడుతూ ఈరోజు కుదిరితే అమ్మవారికి శనగలు పెట్టడము అన్నది చేయడం చాలా ఉత్తమం. ఆ పెట్టినటువంటి ప్రసాదాన్ని మనము స్వీకరిస్తూ అందరికీ కూడా పంచుదాం. ఇలా మనం కాత్యాయని దేవి లేదా దుర్గాదేవి రూపంలో కూడా అమ్మవారిని కొలవడం అన్నది వనదుర్గా రూపంలో ఇక్కడ కొందరు ఏం చేస్తూ ఉంటారు, కొంత సాంప్రదాయాల్లో ఈ 6వ రోజు నాడు కాత్యాయనిగా, కొందరు వనదుర్గగా, కొందరు మహాగౌరిగా కూడా అమ్మవారిని ఇక్కడ కొలుస్తూ కొన్ని సాంప్రదాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మనము 7వ రోజు అమ్మవారిని మూలా నక్షత్ర సందర్భంగా మహాసరస్వతిగా కొలుచుకుంటూ ఉన్నాము. సర్వజీవులకు కూడా జ్ఞానం ఎంతో అవసరం.
ఆ జ్ఞానప్రదాయిని అయినటువంటి ఆ తల్లిని మహాసరస్వతిగా కొలుచుకుంటూ వీలైతే సరస్వతి అష్టోత్తరంతో, సరస్వతి ధ్యాన శ్లోకాలతో, మనకున్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి పుస్తకాలు, వాళ్ళ పెన్సిల్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టి పూజించి అమ్మవారిని మనం సేవిస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు నాడు ఒక విశేషంగా ఏం చెప్పుకోవాలి అంటే, మనం ఏవైతే పూజకు పెట్టామో ఆ పుస్తకాలు కానీ అవన్నీ కూడా ఆ ఒక్క పూట మటుకు పూజలోనే ఉంచి ఆ మరుసటి రోజు నాడు ఉపయోగించడం అన్నది ఒక విధానంగా మనం గమనించవచ్చు. ఆ ఒక్కరోజు మటుకు అమ్మవారిని పుస్తక రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ పెన్సిల్స్ ఇవన్నీ కూడా వాడకుండా అమ్మవారిని ధ్యానం చేస్తూ, అమ్మవారిని స్తుతిస్తూ అమ్మవారిని సేవించడం అన్నది, చేయడం అన్నది ముఖ్యం. అంతేకాకుండా ఈరోజు మనకు నవదుర్గల్లో కొలిచేటువంటి రూపం ఏంటి అయ్యా అంటే కాళరాత్రి స్వరూపము. ఈ అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటి? ఏకవేణీ చ పాకర్ణ పూర్ణనగ్ధాకర స్థిత లంబోష్టీకర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్ల సల్లోల తాటంకభూషణ ధన్మూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రిత్వయంబకీ. ఈ విధంగా అమ్మవారిని శ్లోకంతో మనం పఠిస్తాం. ఇక్కడ ఎలా ఉందంటే అమ్మవారు నల్లటి శరీరంతో విరబూసినటువంటి ఆ జుట్టు, కపాలమాల ధరించి ఒక ఎడమ పాకాలు ముందరికి పెడుతూ ఖడ్గాన్ని ధరించినటువంటి ఆ భయంకరమైన రూపాన్ని మనము ఈ రోజునాడు సేవిస్తూ ఉన్నాము. ఇక్కడ కాళరాత్రి అన్నటువంటి నామానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అమ్మవారు ఎప్పుడైతే మనకు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని నిద్ర నుంచి లేపడానికి రాత్రి సూక్తంగా మనకు ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాత్రి దేవి స్తుతిని చేస్తారు. అమ్మవారిని ఒక శ్లోకంతో స్తుతిస్తారు. అదే రాత్రి సూక్తంగా మనకు చెప్పబడుతుంది. ఈ రాత్రి సూక్తంలో అమ్మవారిని కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిష్ట దారుణ అన్నటువంటి నామము మనం గమనించవచ్చు. ఈ కాళరాత్రి అంటే ఏమిటి? కాళాన్ని కూడా మనకంటే మృత్యుపాసాలు ఏవైతే ఉంటుందో అలాంటి వాటిని కూడా తొలగించేటువంటి శక్తి కలదు అన్నటువంటి మనకు వైవిధ్యాన్ని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నది. అందుకని ఎవరైతే ఈరోజు అమ్మవారిని కాళరాత్రిగా, మహాసరస్వతిగా కొలుస్తారో వాళ్ళకి జ్ఞానభిక్షతో పాటు వాళ్ళకి ఉన్నటువంటి కాళదోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారిని మనము అష్టమి రోజునాడు ఏ విధంగా పూజ చేసుకుంటున్నాము అంటే మహాదుర్గగా. ఆ దుర్గా అన్న శబ్దానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. దుర్లభా దుర్గ మా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా అన్నటువంటిది మనం గమనించవచ్చు. ఇక్కడ దుర్గాదేవి నామాన్ని మనం జపించడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయ్యా అంటే దుర్లభ, దుర్గమా అంటే చాలా దుర్లభమైనది, దుర్గమమైనది అంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. ఇలాంటివి కూడా అమ్మవారు ఎంతో సునాయాసంగా మనకు అందించగలదు. అలాగే ఎంతో కష్టపడితే కానీ, ఎంతో శ్రమ పడితే కానీ తొలగినటువంటి కొన్ని కష్టాలు ఉంటాయి జీవులకు. అలాంటి వాటిని కూడా అమ్మవారు తన నామం జపం చేత తొలగిస్తూ ఉన్నది అని మనం గమనించాలి. అందుకని ఇవాళ మనం అమ్మవారిని దుర్గా అన్న నామంతో సేవిస్తూ మనకు నవదుర్గా స్వరూపంలో మహాగౌరిగా మనము సేవిస్తూ ఉన్నాం. అయితే అమ్మవారి మహాగౌరి ధ్యాన శ్లోకం ఏమిటి? ఆమెకి ఏ నైవేద్యం పెడదాం ఇప్పుడు తెలుసుకుందాం. శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదత. అమ్మవారు ఇక్కడ ఎలా ఉందంట? శ్వేత వృషభం మీద కూర్చున్నటువంటిది, తెల్లటి వస్త్రము, బంగారు అంచు కలిగినటువంటి వస్త్రాభరణాలతోటి మహాగౌరి అంటే పసుపు వర్ణంలో అమ్మవారు చాలా మెరుస్తూ మహాదేవుని మనస్సును మోదంగా ఇష్టపు రూపంలో అమ్మవారు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. ఈ రోజునాడు మనకు వీలైతే మనకు శాఖలు అంటే ఏవైనా ఆకులతో ఉండేటువంటి మహా నైవేద్యంని మనం అమ్మవారికి నివేదించడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే శాఖలతోనే కాకుండా అమ్మవారికి శనగలు, గుగ్గిళ్ళు వండి పెట్టడము, తాలింపు వేసినటువంటి ఆ శనగల నైవేద్యం పెట్టడము కూడా ఈ మహాగౌరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇక మనము నవమి నాడు అమ్మవారిని మహిషాసురమర్దినిగా మనం కొలుస్తూ ఉన్నాము. ఇక్కడ మహిషాసురమర్దిని అన్న నామానికి మనం అర్థం తెలుసుకుంటూ ఉంటే, మహిషుడు అన్నటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆ తల్లికి మహిషాసురమర్దిని అన్న నామం కలిగింది. ఇక్కడ మహిషుడు అంటే ఒట్టి రాక్షసుడే కాదు, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, మనలో ఉన్నటువంటి ఏవైతే ద్వేషగుణాలు, ఏవైతే నకారాత్మక ఆలోచనలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నిర్మూలించేదిగా మనం భావించాలి. ఈ రోజునాడు అమ్మవారిని కొలవడం వల్ల మన చుట్టూ ఉండేటువంటి ఆ నెగిటివ్ శక్తులు, నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ, మనకు ఉండేటువంటి నెగిటివ్ జనాలు ఎవరైతే ఉంటారో, మనకు చెడు కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అమ్మవారు తొలగిస్తుంది అన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అదేవిధంగా మన ఈ రోజునాడు మహిషాసురమర్దినితో పాటు నవదుర్గా స్వరూపంలో నవదుర్గా రూపమైనటువంటి సిద్ధిదాత్రిగా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాము. అమ్మవారిని మనం ఏ విధంగా ధ్యానించుకోవాలి అంటే, సిద్ధ గంధర్వ యక్షద్వైరసురైరమరైరపి సేవ్యమానా సదా భూయా సిద్ధిదాయిని అని మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. ఇక్కడ సిద్ధిదాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలడం వల్ల మనకు కావాల్సినటువంటి కోరికలు అన్నీ తీరుస్తూ, మనకు అష్టసిద్ధులు నవనిధులను ప్రసాదించేటువంటి కొలువు తీరినటువంటి ఆ సిద్ధిదాత్రిని సేవించి మనకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడమే కాకుండా మనకు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటినీ తొలగించి మనకు కావాల్సిన దాన్ని సిద్ధింప చేయడానికి అమ్మవారు సిద్ధిదాత్రిగా మనం ఈనాడు సేవిస్తూ ఉన్నాము. ఈనాడు వీలైతే అమ్మవారికి పాయసాన్నము పెట్టడము, గుడాన్నము పెట్టడము, శనగలు కూడా పెట్టడము అన్నది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం. ఇలా 9 రోజుల పాటు మనము అమ్మవారిని 9 రూపాలతో కొలుచుకుంటూ ఉన్నాము. కొలుచుకున్నటువంటి ఈ రూపాలు ప్రతిరోజు కూడా వీలైతే ప్రతి ఒక్క నామాన్ని మనము 108 సార్లు, అంటే మొదటి రోజు నాడు ఇప్పుడు బాలా త్రిపుర సుందరి తీసుకున్నాం, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి ఏ నమః అని ఒకటి విధంగా ఒక 10 నిమిషాల పాటు జపం చేసుకోవడం, లేదా ఒక 108 సార్లు అయినా జపం చేయడము, లేదా కనీసం నవదుర్గా స్వరూపంలో ఉన్నటువంటి నవదుర్గలను, అంటే ప్రథమం శైలపుత్రేతి అన్నటువంటి ఆ శైలపుత్రే నమః, ఓం శ్రీ శైలపుత్రే నమః, శ్రీ శైలపుత్రే నమః అనుకుంటూ ఒక 108 సార్లు జపం చేసుకోవడం. ఆ మరుసటి రోజు నాడు కూడా ఏ అలంకారణ, ఏ రూపమైతే ఉందో ఆ రూపాన్ని 108 సార్లు జపం చేయడము అన్నదైనా చేయడం అన్నది చాలా ముఖ్యము. ఇలా చేసుకున్నటువంటి తర్వాత మనము దశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరిగా కొలుస్తూ ఉన్నాము. ఇంతకాలము మనకు చెప్పుకున్నాము దేవి మహాత్మ్యం ఏదైతే ఉందో దాంట్లో అమ్మవారు రాక్షసులను సంహరించిన తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో అవతరించి ఆ రాక్షసుని సంహరించిన తర్వాత అమ్మవారు తన రాజ్యంలో కొలువై ఉన్నటువంటి దివ్య రూపంగా మనకు ప్రజలను అనుగ్రహిస్తున్నటువంటి రూపమే శ్రీ రాజరాజేశ్వరి రూపము. ఈ రోజునాడు, ఈ దశమి నాడు మనకు గమనించవచ్చు, రామాయణంలో శ్రీరాముడు కూడా మనకు ఈ నవరాత్రులను ఆచరించి తాను విజయాన్ని పొందాడు, అమ్మవారి శక్తికి పాత్రులయ్యారు, కృపకు పాత్రులయ్యారు అని మనం గమనించవచ్చు. ఈ విధంగా నవరాత్రులను మనం జరుపుకొని దశమి నాడు నవదుర్గా స్వరూపమైనటువంటి ఆ శ్రీ రాజరాజేశ్వరిని లేదా శ్రీ దుర్గా రూపంలో అమ్మవారిని మనం కొలుచుకొని ఆ నామాలని 108 సార్లైనా కూర్చొని మనం జపం చేద్దాం. మనకు శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం నివేదిద్దాము. హారతి ఉపచారాలు అన్నీ ముగించుకొని ప్రదక్షిణ చేసుకొని వచ్చినటువంటి వీలైతే సువాసనలకు, బాలులకు కన్యా పూజ ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారిని కొలుచుకుందాము. తెలుసుకున్నాం కదా మనకు అమ్మవారి నవరాత్రుల్లో వైభవం ఏమిటి, ఏ విధంగా కొలుచుకోవాలి, ఏమి నివేదన పెట్టాలి, ఏ విధంగా చేయాలి ఉపచారాలు అని. అంతేకాకుండా మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ముగించుకునే ముందు వీలైతే మనకు ప్రతిరోజు కూడా బెల్లంతో చేసినటువంటి పానకము, కొంత మిరియాలు కలిపి ఆ పానకము ప్లస్ ఇంకా మరియు వడపప్పు
నానబెట్టినటువంటి పెసరపప్పు కూడా నివేదించడం అన్నది ప్రతిరోజు చేసి అది మనం కుటుంబం, మన పరివారం, మన బంధుమిత్రులు, మనకు పిలిచినటువంటి వాళ్ళందరికీ కూడా పంచడము అన్నది చాలా ఉత్తమము. ఎవరి శక్తి కొలది వాళ్ళు అమ్మవారిని విధి విధానాలతోటి, రకరకాల పూలు ఫలహారాలతోటి, ప్రసాదాలతోటి కొలుచుకోవడమే కాకుండా ఎవరికి అందుబాటులో లేదనుకోండి, కనీసం పానకము వడపప్పు అయినా పెట్టడం అన్నటువంటిది మనం గమనించుకోవచ్చు. అంతేకాకుండా మనకు ప్రతిరోజు కూడా అమ్మవారిని ఇన్ని నామాలతోటి ఇన్ని విధాలుగా మనం పూజించాము కదా, ఇలాంటి రూపాల నామాలను జపించడమే కాకుండా వీలైతే ఇది చండీ సప్తశతి పారాయణ అన్నది మనము అది మంత్రపూర్వకంగా చేసుకోవాలి. కాకపోతే కొందరు కథాపూర్వకంగా చేసుకుంటారు. ఈ రెండు విధానాలు కూడా సరైనదే. ఈ రెండు విధానాల్లో ఏది చేసినా అమ్మవారి యొక్క కృపకు మన పాత్రలు అవుతాం. అంతేకాకుండా వీలైతే దేవీ భాగవత పారాయణము, అమ్మవారి కథలను, అమ్మవారి వైభవాన్ని మనం వింటూ ఉండడము, అమ్మవారి నామాన్ని జపం చేయడము అన్నది నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనటువంటి విధానము. వీలైతే 3 కాలాల్లో పూజ చేసుకోవడం, లేదా పొద్దున సాయంత్రం, లేదా కనీసం రాత్రిపూట పూజ చేసుకోవడము, వీలైతే పొద్దున సాయంత్రం రాత్రిపూట కూడా 8 తర్వాత అమ్మవారిని కొలుచుకోవడం అన్నది చేసి ఈ విధమైన నైవేద్యాలు పెట్టి సువాసిని కన్యా పూజ కూడా 9 రోజులు లేదా ఒక్కరోజైనా ఆచరించి అమ్మవారి కృపకు పాత్రలవుదాం. దీంతో పాటు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది అమ్మవారి నామజపము. ఈ 9 రోజులు కూడా భక్తులందరూ కూడా తమ తమ శక్తి కొలది, తమ వెసులుబాటును బట్టి కూడా శ్రీ దుర్గాయ నమః, శ్రీ దుర్గాయ నమః, శ్రీ దుర్గాయ నమః అన్నటువంటి ఆ నామాన్ని జపించడం అన్నది చాలా ముఖ్యము. ఆ జపము ఎంత చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఇక్కడ మనం గమనించాలి, అమ్మవారి నామం, దుర్గాదేవి నామం జపం చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏంటయ్యా అంటే మనకు ఉన్నటువంటి దుఃఖాలు, దారిద్ర్యాలు తొలగుతాయి. దారిద్ర్యాలు తొలగడమే కాకుండా సుఖప్రద, అమ్మవారు మనకు కావలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను, వైభవాన్ని, భుక్తిని, ముక్తిని రెండింటినీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకని భక్తులంతా కూడా ఈ 9 రోజుల పాటు కూడా భక్తి శ్రద్ధలతోటి, నియమ నిబంధనలతోటి అమ్మవారిని కొలుచుకుంటూ శ్రీ దుర్గాయ నమః అన్న నామాన్ని మరింతగా ఎక్కువ సమయాన్ని జపం చేస్తూ అమ్మవారిని సేవించుకుందాం. అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.